విజయనగరం జిల్లా భోగాపురం సెగలో మరో కలికితురై చేరనుంది. పోలిపల్లి సమీపంలో 1,08,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 19,000 కోట్ల వరకు రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డేటా సెంటర్లో ఉద్యోగాలు 1000 వరకు ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులతో వస్తున్న కంపెనీలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,00,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. విజయనగరం జిల్లాలో రిలయన్స్ డేటా సెంటర్ కోసం 854 ఎకరాలను 25% తగ్గింపుతో ఇచ్చింది ప్రభుత్వం. భూమి విలువలో 75% రిలయన్స్ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రిలయన్స్ సంస్థకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. యంత్రాలు, పరికరాలకు సంబంధించిన ఖర్చులో 6% పెట్టుబడి రాయితీ ఇచ్చారు. అలాగే స్టేట్ జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. నీటి టారిఫ్లో 15% రాయితీ ఇచ్చారు. విద్యుత్పై సరఫరాపై రాయితీ ప్రకటించారు. 15 ఏళ్ల పాటు యూనిట్కు రూపాయి చొప్పున 3,000 కోట్లు రాయితీ ప్రకటించారు. ఇలా మొత్తం 19,000 కోట్ల రూపాయల వరకు రిలయన్స్ సంస్థకు ప్రోత్సాహకాలు అందించారు.